కాస్త కష్టాలైనా, కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం. కావద్దు మనకు అనుభవాలు, అంతే. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా వాటి గురించి ఆలోచన చేయొద్దు. ఇప్పుడే కాదు, ఇంటికి పోయాక కూడా ఆలోచించొద్దు. అదే నన్ను ఆలోచించుకోకపోతే ఎట్లా అంటావు? సరే ఆలోచించి చించు. స్తోత్రం స్తోత్రం. ఏమి చించగలవు? వస్త్రంలో చించగలవు, అంత మించి ఏం చించలేవు. ఏమన్నా చించేది ఉంటే చెప్పు. మరి అదేదో దేవుని ముందు కూర్చో, దేవుని పాదాలు పట్టుకో. నీకు అర్థం కాని పక్షంలో ఆయన్నే నీ మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టిస్తాడు. 3 సంగతులు చెప్తా. చెప్పి నేను చెప్పాలనుకున్న విషయం ఈరోజు మీకు చెప్తా. అది చెప్పి ముగిస్తాను నేను. మళ్ళీ నాకు పనులు ఉన్నాయి అవతల. మీకేం శుభ్రంగా మొదటి దీన్ని సంఖలో బైబిల్ పెట్టిన తారే రా అనుకుంటా పోతారు. రాగాలు తీసుకుంటారు. నాకు బోల్డ్ అంత పని ఉంది. హల్లెలూయా. అది చెప్తా. నీ జీవితం అనే బల్ల మీద దేవుడు 3 పేపర్లు పెట్టాడు. మడత వేసినటువంటి 3 పేపర్లు పెట్టాడు. ఒకటి నిన్నటిది, ఒకటి నేటిది, ఒకటి రేపటిది. స్తోత్రం. 3 ఉన్నాయి పేపర్లు, మడత పెట్టి కనపడకుండా, లోపల ఏముందో కనపడకుండా 3 ఉన్నాయి. ఒకటి నిన్నటిది, ఒకటి ఈరోజుది, ఒకటి రేపటిది. నిన్నటి పేపర్ని ముట్టొద్దు. ఆల్రెడీ నిన్న చూసేసావు నువ్వు. మళ్ళీ నిన్నటి తలిపోసుకుంటే ప్రయోజనం ఏమన్నా? తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లోకి ప్రవేశించి? కొంతమంది బతుకుతారు నిన్నలో. నా జ్యేష్ఠత్వ హక్కు కొట్టేశాడు, అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నా గెటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేనివాడిని మోసం చేసి నా దీవెనలు కొట్టేశాడు. యాకోబు గారిని బతకనీయకూడదు, వాడిని చంపాలని మా నాన్న ముసలోడు అయిపోయాడు. ఈ ముసలోడు కన్ను మూసిన తర్వాత వాడిని కూడా గాజేస్తానని శపథం చేశాడు. వేశావు. మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు. వేశావు. వేసావా ఏడిచావా? వేశావు. వేసావు. శపథం చేస్తే దేవుడు అన్నాడు ఏడిచావని. చూడరా నువ్వు, నా అనుమతి లేకుండా యాకోబును ముడతావా? ముట్టు చూద్దాం అనుకుని ఉన్నాడు దేవుడు కూడా. అప్పుడు ఎబ్బోకు రేవు దాటిచ్చాడండి అందరినీ. ఎందుకు దాటిచ్చాడో తెలుసా? మామని తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడు అన్న చంపుతాడేమో అని భయం. ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పింది, అరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుదామని వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు. అంటే పగబట్టాడు మీ అన్న. మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతిజ్ఞ చేశాడు రా. వాడు చేస్తాడు, అంత పని చేస్తాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే అప్పుడు లాభం దగ్గరికి పారిపోయాడు. అప్పుడు ఒంటరిగా పోయినోడు 2 గుంపులై వచ్చాడు ఇప్పుడు. కానీ యాకోబు గుండెలో ఏం భయం ఉంది? ఆ పాత పగ మా అన్నకు అంతే ఉంది అనుకుంటున్నాడు. నిజమే, అది నిజమే. యాకోబు ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని పంపించాడు. పనివాళ్ళని పంపించాడు. మా అన్న ఎట్టున్నాడో చూడండి రా అని. వీళ్ళు పోయారు, ఏశావుని ఎదుర్కొన్నారు. ఏశావుకు చెప్పారు, మీ సహోదరుడైన యాకోబు వచ్చుచున్నాడు అని. యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో, రై తొందరగా రెడీ కండి రా, 400 మంది అన్నాడు. తమ్ముడిని సాధారణంగా ఆహ్వానించడానికి 400 మంది ఎందుకండి? 400 మంది ఎందుకు? పట్టుకొని తన్ని మొత్తం బీభత్సం చేయడానికి. దేవునికి స్తోత్రం. కానీ ఏం జరిగింది తర్వాత? మేము అయ్యగారు యాకోబు గారు ఇట్లా నువ్వు వస్తున్నావన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో. ఎంత సీరియస్ అయ్యాడంటే, రే వెంటనే 400 మంది రెడీ కండ్రా అన్నాడు. ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అయ్యగారు. ఇంకా అనుమానం ఏముందిరా, వాడి పగ ఇంకా తీరలేదు. లేకపోతే 400 మందిని ఏం చేసుకుంటారు నా దగ్గర రావడానికి? ఖచ్చితంగా నన్ను, నా భార్యని, పిల్లల్ని, నా మందల్ని మొత్తం నాశనం చేయడానికే వస్తున్నాడు వాడు అని ఇక ముందుకు సాగలేకపోయాడు. సాగలేక ఆగిపోయి, ఏవయ్యా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. ఏమని మాట్లాడే, ఏమని వాగ్దానం, ఏంది నా బతుకు ఇట్టయిపోయింది? ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు? ఏ దిక్కు లేని వాడిని చేసావు, ఆదరణ లేని వాడిని చేసావు. నా గతి ఏంటి అసలు? ఆశీర్వాదం అనుకున్నాను, కానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది. నిజమైన ఆశీర్వాదం, దీవెన నీ దగ్గర ఉందయ్యా. అది మా నాన్న దగ్గర కాదేసయ్యా, నీ దగ్గర ఉంది. రాయ్యా భార్యలు లేరయ్యా, ఇప్పుడు పిల్లలు లేరయ్యా, దాసదాసి లేరయ్యా, మందలు లేవయ్యా, ఒంటరిగాడిని అయిపోయా, ఏ కాకినైపోయా. దేవా రా.
నువ్వు రాకపోతే నాకు దిక్కు లేదు. నీవుగాక ఎవరు, ఆశ్చర్యం చెప్పనా, బయట వాళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది. అటుపక్క మామయ్య, ఇటుపక్క అన్నయ్య, సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. దేవుని గోజాడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శించి ఆ ఏశావు దెబ్బకి కలవరపోతే యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకి గెలవకుండా చూచి తొడ గూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలి ఏం లేదు, ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి, తొలగొట్టేసరికి అవిటోడు అయిపోయాడు. అప్పటిదాకా నిలబడి రొమ్ముకు రొమ్ము అనిచ్చినోడు ఇక బెండ్ అయిపోయాడు. అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు. సరే ఆశీర్వదించు, నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా, నీ పేరు చెప్పు అన్నాడు. యాకోబునయ్యా మోసగాడిని, నేనేందో నాకు తెలుసయ్యా, నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు. రైట్, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీవు ఇక నుంచి ఇశ్రాయేలు అనబడదు అన్నాడు. ఇక నుంచి నీవు ఇశ్రాయేలువే, నాతో పోరాడావు. ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్మ అనిచ్చాడు, తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు. దేవునికి మహిమ. రొమ్ముకు రొమ్మ అనిచ్చడం అంటే ఏంటో తెలుసా? దేవునితో ఒప్పందాలు చేయటం. నేను పోయిన చోటెల్లా నీవు నాకు తోడై ఉండి నాకు కలిగిన అంతటిని ఆశీర్వదిస్తే నీకు దశంభాగం ఇస్తా. ఏందది? దేవుడితో బేరసారాలు. నేను పోవు చోటెల్లా నీవు నాకు తోడై ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, అన్ని విషయాల్లో నన్ను గొప్ప చేయాలి, అప్పుడు నా రాబడిలోంచి నీకు ఇస్తా 10వ భాగం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటికి మొక్కను, నువ్వు నా దేవుడు అయి ఉంటావు, నేను నీ భక్తుడై ఉంటా, అంతే. ఇది రొమ్ముకు రొమ్ము అనిచ్చడం అంటే. ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో, తొడగూడు వసిలిందో, అది కొడుతున్నాడు చూడు, అయిపోయింది, కొట్టేశాడు. అయిపోయాడు. ఇంకా లేవలేడు, ఇంకా పెనుగులాడలేడు, అయిపోయింది, కూలబడిపోయాడు. ఇక కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇక్కడేమో ప్లెయిన్గా చూపించాడు. బైబిల్లో హోషేయాలో ఏం రాసిందో తెలుసా? అతడు మగసిరి గలవాడై పోరాడాడు. యాకోబు మగసిరి గలవాడై పోరాడాడని కింద కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నాడట. పెద్దగా ఏడ్చేశాడు. రొమ్ముకు రొమ్ము ఆనిచ్చడం కాదు, నీకు దశంభాగాలు ఇవ్వటం కాదు, నువ్వు నాకు దేవుడు అయి ఉండటం కాదు, ఇక నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. ఇక లేదు వేరే ఆప్షన్ నాకు, ఇక లేదు నాకు వేరే ఆప్షన్, నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. అప్పుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో, ఫరోలను అనుమతించాడో, అలాంటి పరిస్థితులు అనుమతించాడో, ఇవన్నీ నిన్ను చెక్కడం, ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు, నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి. తమ్ముడు నమ్ముతావా? తమ్ముడు, నేను నమ్ముతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంత ఇష్టం నువ్వంటే? ప్రాణం పెట్టేశాడు కదండి, ప్రాణం. అదేనన్నా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ నాకు ఈ బాధలేందు అని ప్రేమించాడు కనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు. అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు, సొదొమ గొమొర్రా వాళ్ళ బతుకయ్యేది నీది. బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా? ఆ జీవితం బాగుంటుందా? బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ జీవితంలో బాధలు ఉండవు, కానీ దేవుడు ఉండడు.
కావాలన్నాడు చేతులు ఎత్తండి. దేవుడే కావాలి, రైట్. మరి దేవుడు కావాలంటే ఈ బాధల జీవితంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన మరి ఊరుకోడు. కొంతమంది కొడుకులు వేరు పడతాం అంటారు. ఎందుకు? తండ్రితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటాడు, నచ్చదు. తల్లితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటుంది, నచ్చదు. అందుకే వాడు ఏమనుకుంటాడు, వాడి భార్య ఏదన్నా చేయని అన్నీ వీళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఒక దరిద్రం అయిపోయింది, తలపోటు అయిపోయింది. మనం వేరైపోదాం. అప్పుడు మనకి ఏ ఆంక్షలు ఉండవు, ఏ అదుపాజ్ఞలు ఉండవు, ఏ గొడవ ఉండదు, ఏ దరిద్రం ఉండదు. అనే కదా వేరైపోతారు. అట్లాగే దేవుడితో కూడిన జీవితం తండ్రితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. నాన్నకు నోరాగదు. వీడే చెప్పిన రే అబ్బాయి మంచిది కాదు వదిలేగు అంటాడు. వీడు ఏ అడుగైపోయిన అబ్బాయి ఆలోచించరా అంటుంటాడు. అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు కనుక ఎట్టబడితే అట్ట బానీయుడు, ఓ పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు. అది 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 దేవునితో కూడిన ప్రయాణం. స్తోత్రం. కాస్త కష్టాలైనా కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం. కావద్దు మనకు అనుభవాలు, అంతే. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా వాటి గురించి ఆలోచన చేయొద్దు. ఇప్పుడే కాదు, ఇంటికి పోయాక కూడా ఆలోచించొద్దు. అదే నన్ను ఆలోచించుకోకపోతే ఎట్లా అంటావు? సరే ఆలోచించి చించు. స్తోత్రం, స్తోత్రం. ఏమి చించగలవు? వస్త్రంలో చించగలవు, అంతకు మించి ఏం చించలేవు. ఏమన్నా చించేది ఉంటే చెప్పు మరి. అదేదో దేవుని ముందు కూర్చో, దేవుని పాదాలు పట్టుకో. నీకు అర్థం కాని పక్షంలో ఆయన్నే నీ మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టిస్తాడు. 3 సంగతులు చెప్తా. చెప్పి నేను చెప్పాలనుకున్న విషయం ఈరోజు మీకు చెప్తా. అది చెప్పి ముగిస్తాను నేను. మళ్ళీ నాకు పనులు ఉన్నాయి అవతల. మీకేం శుభ్రంగా మొద్దు దేని సంఖలో బైబిల్ పెట్టిన తారే రా అనుకుంటా పోతారు. కూని రాగాలు తీసుకుంటా, నాకు బోల్డ్ అంత పని ఉంది. హల్లెలూయా. అది చెప్తా. నీ జీవితం అనే బల్ల మీద దేవుడు 3 పేపర్లు పెట్టాడు. మడత వేసినటువంటి 3 పేపర్లు పెట్టాడు. ఒకటి నిన్నటిది, ఒకటి నేటిది, ఒకటి రేపటిది. స్తోత్రం. 3 ఉన్నాయి పేపర్లు మడత పెట్టి కనపడకుండా, లోపల ఏముందో కనపడకుండా 3 ఉన్నాయి. ఒకటి నిన్నటిది, ఒకటి ఈరోజుది, ఒకటి రేపటిది. నిన్నటి పేపర్ని ముట్టొద్దు, ఆల్రెడీ నిన్న చూసేసావు నువ్వు. మళ్ళీ నిన్నటి దలిపోసుకుంటే ప్రయోజనం ఏముంది? ఏమన్నా తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లోకి ప్రవేశించి? కొంతమంది బతుకుతారు నిన్నలో. అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అసలు అప్పుడే తేడా పడ్డాను, అసలు అప్పుడు నాకు ఏం దయ్యం పట్టిందో ఏమో, నాకు అసలు అప్పుడు అట్లా చేశాను నేను, అసలు అప్పుడు అలా చేయకుండా ఉంటే. ఒరే సోది ముఖమా, నువ్వేమన్నా పోయి అప్పట్లోకి పోయి ఏమన్నా మారుస్తావా? చెప్పు, మారుస్తావా? మారుస్తావా? మరి ఎందుకు పద్దాకలు అప్పుడు ఎరుముఖం వేసుకుని పద్దాకలు అప్పుడు అని నిన్నంలో బతుకుతావు అంటున్నాడు దేవుడు. నేను కాదమ్ము, దేవుడు అంటున్నాడు. పద్దాకలు నిన్నల్లో బతుకుతావు ఎందుకు? అప్పుడు అని అయిపోయింది, తీసే. ఓకేనా? కాబట్టి నిన్నటి పేపర్ని ముడతావా? అయిపోయా, చూసేసావు నువ్వు. ఇంకేంది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసేది? మరి రేపటి పేపర్ని ఓపెన్ చేస్తావా? అది రేపటికి దాచిపెట్టింది, మరి ఇప్పుడే ఎందుకు తపన? కొంతమందికి ఇదొక దరిద్రం. కొంతమంది నిన్నల్లో బతికితే కొంతమంది రేపుల్లో బతుకుతుంటారు. ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్నో, ఇప్పటికి పర్వాలేదయ్యా బాగానే ఉంది కానీ, ఓరిని గాని జల్లంగుండా పద్దాగలి గాని. ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్టనో. అరే రేపు పోయినప్పుడు రేపు పేపర్ ఓపెన్ చేయి. నువ్వు ఈ రోజులో ఉండి రేపటి పేపర్ ఇప్పుకొని గుండె పగిలిసేస్తావే. అవునా? రేపు పేపరు రేపు ఇప్పుదు కానీ అది విప్పినప్పుడు నిన్న నీ పక్కన ఉన్నవాడు, ఈరోజు నీ పక్కన ఉన్నవాడు రేపు కూడా నీ పక్కన నిలబడతాడు. ఏమన్నా ముసలోడు అయిపోతాడా? ఏమమ్మా నువ్వు అవుతావేమో, జుట్టంతా తెల్లగా నరిసిపోయి ముసలమ్మవి. ఆయన జుట్టు కాకపక్షములో కృష్ణవర్ణములు అన్నాడు. ఆయన నిత్య నూతనుడు. అర్థమైందా? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, ఇంకా నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు దిక్కెవరు? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, మా నాన్న పోతాడిక, నాకు దిక్కెవరు అని ఏడవటానికి ఈ నాన్న పోయే నాన్న అయింది. పోతే నువ్వు పోవటమేగా నా నాన్న దగ్గరికి, ఆ నాన్న బాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడో. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను పెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అసలు నువ్వు వచ్చినటువంటి ప్రయాణంలో, నువ్వు వచ్చిన బాధల్లో అసలు ఇప్పటిదాకా నువ్వు బతికున్నావంటేనే రికార్డ్ బ్రేక్. ఎప్పుడు అయిపోవాల్సింది. కానీ ఎట్ట బతికా, ఎట్లా తప్పించుకున్నావు, ఇన్ని సంవత్సరాల మనుగడ ఎట్ట సాగింది, అసలు అంత కఠినమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డావు? నీ కనబడకుండా నీ పక్కనే ఉండి అన్నిట్లో నుంచి నిన్ను చంకనెత్తుకొని తెచ్చింది ఆయన. ఇంతకాలం కాచినవాడు రేపు గాయడా? మరి ఎందుకు దడ రేపటి పేపర్ ఇయ్యాలే వైపింగ్ చేసుకుని అనవసరంగా ఆర్టిస్ట్ రోజులు తెచ్చుకోవటం అనవసరం కదా. ఏదో ఆరోగ్యరీత్యా అవుతుంది, అది వేరే సంగతి. కానీ దడ ఆయాసం పెంచుకుని ఆర్టిస్ట్ రోజులు అంటే కొంతమంది దడపడి తెచ్చుకుంటారు, అదే బెస్ట్ కదా. ప్రకృతి సిద్ధంగా వస్తే రాని చేయగలిగింది ఏం లేదులే, కానీ దిగులేసుకొని తెచ్చుకోవద్దు. నిన్నటి పేపర్ జోలికి, రేపటి పేపర్ జోలికి. అది ఎప్పుడు రేపటిది? పెద్దగా చెప్పు, మళ్ళీ గట్టి చెప్పు. ఏంటిది? రేపా? రేపటిది రేపే. మరి ఎప్పుడు పేపర్ చూసుకోవాలి? అదయ్యా ఈరోజు పేపర్ నీ ముందుంచాడు కనుక దాన్ని విప్పు, అంతవరకే. ఈరోజు ఏందో చూడు, నిన్నట్లోకి వెళ్ళవాకు. నిన్న మంచి జరిగిందా చెడ్డు జరిగిందో దాన్ని నువ్వు మార్చలేవు. అర్థమైందా? రేపటి భవిష్యత్తును నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు. అదొక్కటి నమ్మి బతుకు, అదొక్కటి నమ్మి బ్రతుకు. ఈరోజు నీకు ముందుంచినది ఏదో చూడు. దీన్ని ఇంకొక కోణంలో చెప్తా.